నమస్కారం అండి. ఈ రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్ళు చాలా కామన్ అయిపోతున్నాయి. అన్ ఎంతో ప్రేమగా పెంచిన పేరెంట్స్‌ని కాదనుకుని, ప్రేమించిన వాళ్ళ కోసం ఇల్లు వదిలి లేచిపోయి ఎళ్లి పెళ్లి చేసుకుంటున్నారు. అలాగే పెద్దోళ్ళు చెప్పారని ఒకే ఒక మాటతో తల వంచి పెళ్లి చేసుకున్న కపుల్స్ ఉన్నారు. ఈ ప్రేమ పెళ్ళిళ్ళకి, ఈ అరేంజ్డ్ మ్యారేజ్ కపుల్‌కి మధ్యన తేడాలేంటి? ఎందుకు గొడవలొస్తున్నాయి? అరేంజ్ మ్యారేజ్‌లో గొడవలు రావా అంటే వస్తాయి. కానీ మ్యాక్సిమం డైవర్స్ వరకు ఎళ్ళకుండా ఎందుకు ఆగుతున్నాయి? ఈ లవ్ మ్యారేజెస్‌లో కూడా డైవర్స్ వరకు ఎళ్ళేవి ఉన్నాయి. అలాగే జీవితాంతం కలకాలం కాపురం చేసుకునేవాళ్ళు కూడా వెరీ రేర్‌గా ఉన్నారు. పెళ్ళంటే నూరేళ్ల పంట, 7 జన్మల బంధం అంటాం. కానీ ఈ రోజుల్లో పెళ్లి బంధం కోర్టు మెట్లు ఎక్కటానికి ఎంతో సమయం పట్టట్లేదు. ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నాం, నువ్వు లేకపోతే నేను లేను అనుకుని కన్న తల్లిదండ్రులు సైతం ఎదిరించి ఇల్లొదిలి బయటకొచ్చి పెళ్లి చేసుకుని ఎంతోమంది లవ్ మ్యారేజ్ కపుల్స్ కేవలం 2, 3 నెలలు తిరిగేసరికే వాళ్ళ మధ్యన గొడవలనేవి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే అవి చినికి గాలిగా మారి చివరకు డైవర్స్ వరకు ఎందుకెళ్తున్నారు? అదే సమయంలో అసలు ఒకరి మొఖం ఒకళ్ళు చూసుకోకుండా పూర్వపు రోజుల్లో పెళ్లి చేసుకున్న వోళ్ళు కలిసి కాపురాలు ఎందుకు నిండు నూరేళ్లు చేశారు? కేవలం తల్లిదండ్రులు చెప్పారు కదా అని చెప్పి అరేంజెస్ మ్యారేజ్ ఇప్పుడున్న ట్రెండ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని తుఫాన్లొచ్చినా, ఎన్ని ఆర్థిక కష్టాలొచ్చినా ఎలా నిలబడుతున్నాయి అరేంజెస్ మ్యారేజ్? లవ్ మ్యారేజెస్‌లో జరిగే పొరపాట్లేంటి? పెద్దలు చూసే ఈ చూపులో ఉన్న మ్యాజిక్ ఏంటి? ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదట లవ్ మ్యారేజ్ చేసుకునే వారి సైకాలజీని అర్థం చేసుకుందాం. ప్రేమలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి కానీ, ఒక అమ్మాయి కానీ హార్మోన్ల ప్రభావం వల్ల ఒక కలల ప్రపంచంలో బతుకుతారు వాళ్ళు. దాన్ని సైకాలజీలో ఇన్ఫాసియేషన్ అంటారు. ఆకర్షణ అంటారన్నమాట. అది అక్కడ కేవలం సినిమా, కబుర్లు, గిఫ్ట్లు, పార్కులు, షికార్లు మాత్రం ఉంటాయి. అక్కడ బాధ్యత ఉండదు. ఈ ఇన్ఫాస్టియేషన్‌లో ఉంటారు కదా! అలానే ఉంటదా మ్యాజిక్. పెళ్లి కాగానే అదే జంట ఒకే రూప్ కిందకి వస్తుంది. అప్పటి వరకు కనిపించిన అసలు జీవితం అప్పుడు మొదలవుతుంది. ఈ లవ్ మ్యారేజెస్ కపుల్స్‌లో లవ్‌లో ఉన్నప్పుడు నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొట్టుగా ఉన్నా, హైట్‌గా ఉన్నా, కాలు లేకపోయినా, చెయ్యి లేకపోయినా, వైకల్యం ఉన్నా, లేకపోతే లావుగా ఉన్నా, ఎలా ఉన్నా సరే నువ్వు లేకపోతే నేను చనిపోతాను, నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఆ? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని నీతో ఉంటే చాలు, నాకు తిండి కూడా అక్కర్లేదు అని ప్రేమించుకుంటే ఎంత అద్భుతమైన మాటలో చెప్పుకుంటూ ఉంటారు. వినటానికి 2 చెవులు చాలవు. కానీ తల్లిదండ్రులు కాదని వారి మనసును గాయపరిచి ఆ పెళ్ళి చేసుకున్న కొన్నాళ్ళకే వీళ్ళ మధ్యన గొడవలు స్టార్ట్ అవుతాయి. నువ్వు లేకపోతే నేను లేనన్న నోటి నుంచే నేను చేసుకున్న జీవితం నాశనం అయిపోయిందనే మాట ఎందుకు వస్తుందంటే రోజు గొడవలు ఎందుకు అవుతాయి? చివరికి కోర్టు మెట్లెక్కి డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టేటప్పుడు జీవితం గుయ్యమనిపించేలా ఎలాంటి షాక్ ఇస్తుంది చెప్తాను. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో లేని ఈ కష్టాలు, నష్టాలు, బాధలు ఎంతో ఇష్టపడి చేసుకున్న లవ్ మ్యారేజ్‌లోనే ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి అంటే అసలు ఆ గొడవలు ఎందుకు వస్తాయి? వాటి వెనక ఉన్న సైకాలజీ ఏంటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నువ్వు ఎలా ఉన్నా ఓకే అన్న వాళ్ళు ఎందుకు మారిపోతారు? అంతగా ప్రేమించుకున్నారు కదా! పెళ్ళయ్యాక ఎందుకు గొడవలు పడతారంటే దానికి కారణం ప్రేమలో ఉన్నప్పుడు ఒకరికొకరు చెప్పుకునే అబద్ధాలు మరియు భ్రమలు. ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయి వారానికి ఒకసారి, రోజుకు ఒక గంటో అమ్మాయిని కలుస్తాడు. ఆ టైంలో ఇన్‌షర్ట్ వేసుకుని, సెంట్ కొట్టుకుని, ఎంతో ఓపికగా మంచిగా రెడీ అయ్యి అమ్మాయిని కలుసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో అత్యంత ఉత్తముడిలాగా
ఈ అమ్మాయికి ఈ అబ్బాయిలు కనిపిస్తుండ్రు ఒకళ్ళ కంటికి ఒకళ్ళు. అమ్మాయి కూడా అంతే, ఎంతో అందంగా తయారు, ఎంతో మృదువుగా మాట్లాడుతుంది. అక్కడ బాధ్యత లేవు, ఒకరినైతే ఒకరికి పూర్తిగా తెలియదుమాట. అంటే ఒకరి కోసం ఒకరు పెళ్లి చేసుకున్న తాపత్రయంలో యాక్టింగ్ లాంటిది వాళ్ళ మధ్య నడుస్తూ ఉంటుంది. తర్వాత పెళ్లి కాగానే మారిపోతుంది. ఇద్దరు 24 అవర్స్ ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసుకునే ప్రాసెస్లో వాళ్ళ అలవాట్లు ప్రతి ఒక్కటి బయట పడతా ఉంటుంది. అబ్బాయి ఇల్లంతా వస్తువులు పడేయటం, బద్ధకంగా ఉండటం అమ్మాయికి నచ్చకపోవచ్చు. అమ్మాయి బిహేవియరు, అమ్మాయి విధానం, అమ్మాయి బాడీ లాంగ్వేజు, అమ్మాయి యాటిట్యూడు, ఆ వంటో లేదా ఏదో ఒకటి మాట్లాడే పద్ధతో అబ్బాయికి నచ్చకపోవచ్చు. ప్రేమలో ఉన్నప్పుడు నీ కోపమే నాకు అందం, అన్నీ అబ్బాయే, పెళ్ళయ్యాక చిన్నదానికి కోపడితే ఎందుకు అరుస్తున్నావని ఎదురు తిరుగుతారు. హార్మోన్ల మత్తు దిగిపోతుంది అన్నమాట. అప్పుడు సైన్స్ ప్రకారం ప్రేమలో ఉన్నప్పుడు మెదడులో డోపమైన్ అనే హార్మోను రిలీజ్ అవుతుంది. అది ఒక రకమైన మత్తు. ఆ మత్తులో ఉన్నప్పుడు అవతలి వ్యక్తిలో ఉన్న 100 తప్పులు కూడా ఒప్పులుగానే కనిపిస్తాయి. పెళ్ళైన ఒక ఏడాది గడిచేసరికి ఆ మత్తు దిగిపోతుంది. అప్పుడు కళ్ళు తెరుచుకుంటారే, నేను ప్రేమించిన వ్యక్తి ఈడేనా అని, లేకపోతే నేను ప్రేమించిన వ్యక్తి ఈమెనా అని, ఇంత కోపమా, ఇంత బద్ధకమా అనిపిస్తుంది. అక్కడే గొడవకు పునాది పడుతుందన్నమాట. అసలు రోజువారీ గొడవలు ఎందుకు వస్తాయి? కేవలం ప్రేమ ఉంటే సరిపోదా అంటే సరిపోదు. జీవితం నడవటానికి ప్రాక్టికల్గా కొన్ని విషయాలు కావాలి. ఆర్థిక ఇబ్బందులు, రియాలిటీ. సినిమాల్లో చూపిస్తారు, ప్రేమికులు ఇల్లు వదిలి వచ్చేస్తే ఏదో ఒక పాట వచ్చేసరికి ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసినట్టు, వాడు పెద్ద కోటేశ్వరుడు అయిపోయినట్టు చూపిస్తారు. కానీ నిజ జీవితంలో అలా జరగదు కదా. తల్లిదండ్రులు కాదనుకుని బయటకు వచ్చినప్పుడు చేతిలో రూపాయి ఉండదు. రూమ్ రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి, టీవీ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, ఒకటేంటి పెట్రోలు, డీజిల్ మొత్తం, ఇంకా ఖర్చుల తాలూకా లిస్టే కనపడుద్ది. ఇవన్నీ చేసుకున్నవాడు హ్యాండిల్ చేయలేకపోవచ్చు. నిత్యావసర వస్తువులు కొనాలి, వాడు చేసే జాబ్ కానీ వ్యాపారం కానీ సరిగ్గా సాలరీ రాకుండా ఉంటే వాళ్ళ బతుకు ఇంకా దారుణంగా తయారవుద్ది. అప్పుడు మళ్ళా అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు మనసులో ప్రశాంతత అనేది పోద్ది. ప్రేమలు ఉన్నప్పుడు ఐ లవ్ యూ అనుకునే నోళ్లతో ఈ నెల రెంట ఎలా కట్టాలి అని తలలు పట్టుకుంటారు. ఆ ఆర్థిక ఒత్తిడే, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇద్దరి మధ్య చిరాకు, గొడవ మారుతుంది. నేను నీ కోసం అంత చేశాను అని ఇగో క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. లవ్ మ్యారేజ్లో గొడవ పెద్దది అవడానికి మెయిన్ కారణం ఇగో. ఈ చిన్న గొడవ రాగానే అమ్మాయి ఏమంటుందంటే, నా తల్లిదండ్రులని, నా వాళ్ళందరినీ కాదని నీ కోసం వస్తే నువ్వు నాకు ఇచ్చే మరి ఇదేనా అంటుంది. అట్నుంచి అబ్బాయి ఊరుకోడుగా, నువ్వు మాత్రమే వచ్చావా, నేను నీ కోసం మా ఇంట్లో వాళ్ళతో గొడవ పడలేదా, నా ఫ్రెండ్స్ని దూరం చేసుకోలేదా, నా బంధువులను దూరం చేసుకోలేదా అని ఒకళ్ళనొకళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకున్నట్లుగా, త్యాగాలు చేసుకున్నట్లు మాట్లాడుకుంటారు. ఈ ఈగోల వల్ల చిన్న మాట కాస్త పెద్ద గొడవై మనసులు ఇరిగిపోతాయి. ఇప్పుడు చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే, మరి పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో గొడవలు రావా అని. వస్తాయి, అక్కడ కూడా గొడవలు బీభత్సంగానే ఉంటాయి. కానీ అక్కడ గోపగుయ్యమైన నష్టాలు వెంటనే ఇడాకులు వరకు రావు. దానికి కారణాలు 3 ఉంటాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు, ఇరు కుటుంబాల అండ, సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో భార్యాభర్తల మధ్య గొడవ వస్తే వెనకాల ఇరువైపుల తల్లిదండ్రులు, బంధువులు ఉంటారు. వారు ఇద్దరిని కూర్చోబెట్టి నచ్చ చెప్తారు. సంసారాలు ఇవన్నీ కామను, సహజం, సర్దుకుపోవాలి అని ధైర్యం చెప్తారు. కానీ పేరెంట్స్ వద్దు అన్న వినకుండా చేసుకున్న పెళ్ళిళ్ళలో రేపు ఏదైనా గొడవ వస్తే సలహా ఇవ్వటానికి, ఓదార్చడానికి సొంత మనుషులు ఉండరు. కన్నవారి దగ్గరికి వెళ్దామంటే మేము ముందే చెప్పాం కదా నీ కర్మ అంటారేమని భయం. ఈ ఒంటరితనం వల్ల సమస్య మరింత పెద్దదవుద్ది. తల్లిదండ్రుల చూపులో ఉండే లాజిక్, మనం ప్రేమలో ఉన్నప్పుడు కేవలం అవతలి వ్యక్తి అందం, మాటలు మాత్రం చూస్తాం. కానీ తల్లిదండ్రులు ఒక సంబంధం చూస్తున్నారంటే వారు 30 ఏళ్ళ అనుభవంతో ఆలోచిస్తారు. అబ్బాయి బాధ్యత గలవాడేనా, స్థిరపడ్డాడా, రేపు నా కూతురుని పోషించగలడా, ఆ కుటుంబం నేపథ్యం ఏంటి అని అన్న కోణాల్లో అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు కూడా
అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకుని వాళ్ళు పెళ్ళి ప్రాసెస్ ముందుకెళ్తారు. వారు పెద్దవాళ్ళు చూసేది భవిష్యత్తును, పిల్లలు చూసేది కేవలం వర్తమానాన్ని చూస్తారు. ఈళ్ళకేంటంటే ఇప్పుడు పెళ్ళి అయిపోవటం కావాలి. పెళ్ళి అయిందా లేదా అనే ప్రాసెస్‌లో ఉంటారు తప్పించి గానీ, వర్తమానం ఎలా ఉంటుందనేది ఎక్స్‌పెక్ట్ చేయరు, ఊహించరు. ఊహించే సమయానికి ఈళ్ళు కోర్టు మెట్ల వరకు వెళ్ళిపోతారు. అందుకే పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు ఎన్ని కష్టాలొచ్చినా నిలబడతాయి. ఓర్పు, అంచనా లేకపోవటం. 3 అరేంజ్డ్ మ్యారేజ్‌లో ఇద్దరు కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేస్తారు కాబట్టి, ఒకరికొకరు అర్థం చేసుకుంటా టైం ఇస్తారు. ఓర్పు ఉంటుంది. కానీ లవ్ మ్యారేజ్‌లో నువ్వు ప్రేమించినప్పుడు ఇలా లేవు, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు అని అంచనాలు ఉండటం వల్లే ఓర్పు ఉండదుమాట. ప్రేమ తప్పు అని చెప్పడం లేదు. కానీ ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. కానీ కన్న తల్లిదండ్రులు కన్నీటి మీద వారిని ఏడిపించి కట్టుకునే సంసారాలు చాలా వరకు సంతోషంగా లేవు. ఇవి సినీ సెలబ్రిటీస్‌లో ఉన్నాయి. అలాగే చాలా కుటుంబాల్లో కూడా ఇలాగ ఇబ్బంది పెట్టిన చేసుకున్న పెళ్ళిళ్ళు నిలబడలేదు. ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి కూతురు గానీ, అలాగే మన హిందీలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. తమిళనాడులో రజనీకాంత్, ఇలా చాలా మీకు తెలియని స్టోరీలేం కాదు. ఈళ్ళు డబ్బుండి, హోదా ఉండి కూడా ఇడిపోతున్నారంటే ఇగోస్ ఉంటాయి వాళ్ళ మధ్యన. రకరకాల కారణాలుంటాయి. వాళ్ళు సినీ సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు, లేకపోతే పబ్లిక్ ఫిగర్స్ వాళ్ళ జీవితాలు లేరు, మా జీవితాలు లేరు అనుకుంటాకి లేదు. జీవితం అనేది ఎవ్వరికైనా ఒకటే. 20 ఏళ్ళు కంటికి రెప్పలా పెంచిన తల్లిదండ్రుల కంటే నిన్న కాక మొన్నొచ్చిన ప్రేమ ఎక్కువైపోయి ఇల్లు వదిలొచ్చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఒకవేళ మీరు ఎవరినైనా ప్రాణంగా ప్రేమిస్తే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆర్థికంగా స్థిరపడండి. ప్రేమతో కడుపు నిండదు. చేతులు ఉద్యోగం, సంపాదన ఉన్నప్పుడే పెళ్లి గురించి ఆలోచించండి. తల్లిదండ్రులను ఒప్పించండి. మీ ప్రేమలో నిజాయితీ ఉంటే, మీరు బాధ్యతగా ఉంటే కన్నవారు ఈ రోజు కాకపోయినా రేపైనా ఒప్పుకుంటారు. వారికి సమయం ఇవ్వండి. అంతేగాని ఆవేశపడి ఇంట్లోంచి వచ్చేయకండి. సర్దుకుపోవటం నేర్చుకోండి. పెళ్ళయ్యాక రోజువారీ గొడవలు రావటం సహజం. నీ కోసం అంత చేశాను అని ఇగో పక్కన పెట్టి ఒకరి కోసం ఒకరు తగ్గితేనే ఆ కాపురం నిలబడుతుంది. తల్లిదండ్రుల దీవెనలు, ఇరు కుటుంబాల ఆశీస్సులు ఉన్నప్పుడే ఆ వైవాహిక జీవితం ఏ కష్టాన్నన్నా సరే తట్టుకుని పచ్చగా నిలబడుతుంది. తొందరపాటు నిర్ణయాలతో జీవితాన్ని నవ్వుల పాలు చేసుకోకండి. మనకి 20 లేదా 30 ఏళ్ళు వచ్చేసరికి లోకమంతా తెలిసిపోయింది అనుకుంటాం ఈ ప్రేమికులు. కానీ మనకంటే 30 ఏళ్ళ అనుభవం ఎక్కువ ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు సమాజంలో ఎలాంటి మనుషులు ఉంటారో వారికి బాగా తెలుసు. మనకి తెలియని విషయాలు పేరెంట్స్ దగ్గర ఎన్నో ఉంటాయని ఈ లవ్ మ్యారేజెస్ చేసుకునే పిల్లలు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. వాళ్ళకేం తెలుసు, మనకు అంతా తెలుసు. మీ రోజులు వేరు, మా రోజులు వేరు, మీ ట్రెండ్ వేరు, మా ట్రెండ్ వేరని అతిగా తెలివితేటలుగా మాట్లాడితే లాస్ అయ్యేది మీ పిల్లల జీవితాలే. లవ్ మ్యారేజెస్లో కేవలం వ్యక్తిని మాత్రం చూస్తారు కానీ తల్లిదండ్రులు ఆ వ్యక్తి అనుకున్న కుటుంబాన్ని, వారి బుద్ధిని చూస్తారు. తల్లిదండ్రులు వద్దు అంటున్నారంటే అందులో 90% ఏదో ఒక బలమైన ప్రాక్టికల్ కారణం అయితే ఉంటుంది. దాని పిల్లలు మా ప్రేమకు అడ్డుపడుతున్నారని, తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వాళ్ళు ఇంట్లోంచి లేచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని తర్వాత నానా కష్టాలు పడుతూ ఉండటం అనేది చాలా కామన్ మాట. ఒకే రోజులో ఎవరిదో చేయి పట్టుకుని వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులు భరించరాని బాధపడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఆ రోజైతే మాకు పిల్లలు లేరు, చనిపోయారని పిండ ప్రదానాలు పెట్టేవాళ్ళు కూడా ఈ మధ్యన మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇంకా ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఇంట్లోంచి ఆ పిల్లలు లేచి వెళ్ళిపోతారో ఈ కొడుకున్నా మాకు అనవసరం, ఈ కూతురున్నా మాకు అనవసరం అని చెప్పి పిండ ప్రదానాలు అయితే పెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యన యూట్యూబ్లో నేను అలాంటి వీడియోనే చేశాను. పిండ ప్రదానాలు పెట్టిన తల్లి తండ్రి మాట. అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంత బాధ పెట్టిన తర్వాత ఆ కన్నీరు ఖచ్చితంగా ఆ సంసారం పైన ఒక మానసికమైన ప్రభావం అనేది చూపుతుంది. మనసులో ప్రశాంతత లేనప్పుడు ఆ కాపురం నిలబడటం ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళకి లోపల మనము తప్పు చేశామనే భావన కొంతమందికి అయితే ఉంటుంది కానీ కొంతమందికి అసలు ఉండదు. ఎందుకంటే ఎదురుగుండా వచ్చిన జీవిత స్వామి తన ప్రపంచం, తన సర్వస్వం అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. అంటే వాళ్ళు వాస్తవంలోకి రావడానికి కొద్ది సమయం పడుద్ది. అది 3 నెలలు అవ్వచ్చు,
6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఏదైనా సరే తప్పు చేశామనే వాస్తవంలోకి రావటం మట్టుకి 100కి 1000% తీరుతుందన్నమాట. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు భార్యాభర్తల మధ్య గొడవ వస్తే అటు ఇటు పెద్ద మనుషులు కూర్చుని నచ్చజెప్పి కోపాలు చల్లార్చి కాపురాన్ని నిలబెడతాకి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ కన్నవారిని ఎదిరించి చేసుకున్న పెళ్ళిళ్ళలో రేపు ఏదైనా గొడవ వస్తే సలహా ఇవ్వటానికి సొంత మనుషులు ఉండరు, ఫ్రెండ్స్ చెప్పరు, బంధువులు చెప్పరు. ఒకవేళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామని మేము ముందే చెప్పాం కదా అని వాళ్ళు మొహం చాటేయచ్చు. కొంతమంది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళకి సాహసం చేయడం కూడా కష్టంగా ఉండవచ్చు. లవ్ మ్యారేజెస్లో పెళ్ళికి ముందే ప్రేమ పీక్స్లో ఉంటుంది, పెళ్ళి తర్వాత అది మెల్లగా తగ్గుతూ వస్తుంది. కానీ అరేంజ్డ్ మ్యారేజ్లో పెళ్ళి సమయానికి ఒకరి గురించి ఒకరికి పెద్దగా తెలియదు. ఒకరి అలవాట్లు ఒకరి ఇష్టాలు మెల్లమెల్లగా తెలుసుకుంటారు. రోజు రోజుకు కొత్తగా ప్రేమించుకుంటారు. అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఒక బాధ్యతగా మారుతుంది. పెద్దలు చేసే పెళ్ళిళ్ళు కేవలం 2 వ్యక్తుల మధ్య జరిగేది కాదు, 2 కుటుంబాల కలయిక. పండగలు, పబ్బాలు, కష్టాలు, సుఖాలు అన్నింటిలోనూ ఒక పెద్ద నెట్వర్క్ లాంటి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. అబ్బాయికి ఉద్యోగం లేకపోయినా లేదా అమ్మాయికి ఆరోగ్యం బాగోకపోయినా వెనక నిలబడటానికి అత్తమామలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు అందరూ ఉంటారు. సామాజిక బాధ్యత అనేది సోషల్ సెక్యూరిటీ సంసారాన్ని కూలిపోకుండా కాపాడుతుందన్నమాట. పెద్దలు కుదిర్చిన సంబంధాలు అమ్మాయిలు అబ్బాయిలు మానసికంగా సిద్ధపడి వస్తారు. మన తల్లిదండ్రులు ఇంత ఖర్చు పెట్టి ఇంతమంది ముందు పెళ్లి చేశారు, మనం ఏ తప్పు చేసినా మన కుటుంబాలు పరువు పోతుందని ఒక సామాజిక బాధ్యత వారిని తప్పు చేయకుండా తొందరపడి ఇడాకులు తీసుకోకుండా ఆపుతుందన్నమాట. ఆ ఓర్పే వారిని విజేతలుగా నిలబెట్టిస్తుంది. ఇక్కడ ప్రేమించడం తప్పని అనట్లేదు, కానీ ఏ ఒక్కరు అనరు కూడా. ప్రేమ అనేది ఒక పవిత్రమైన భావన. కానీ ఆ ప్రేమ కేవలం సినిమాలు చూసి వచ్చే ఆకర్షణ లేక జీవితానికి తోడుండే నిజమైన బంధం అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మీరు ఎవరైనా నిజంగా ప్రేమిస్తే ఈ 3 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. కాళ్ళ మీద నిలబడండి. మొదట మీ కెరీర్ బిల్డ్ చేసుకోండి. ఆర్థిక స్థిరత్వం వచ్చాకే పెళ్లి చేసుకోండి. తల్లిదండ్రులు ఒప్పించండి. మీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఈరోజు కాకపోయినా రేపైనా తల్లిదండ్రులు తప్పనిసరిగా ఒప్పుకుంటారు. సమయం ఇవ్వండి, అంతేగాని తొందరపడి ఇల్లు వదిలి వచ్చేయకండి. పెద్దల ఆశీస్సులు ముఖ్యం. కన్నవారి దీవెనలు ఉన్న కాపురంలో ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా ప్రేమ పెళ్ళైనా పెళ్లి బంధం సక్సెస్ అవ్వాలంటే కావాల్సిన కేవలం ఐ లవ్ యూ చెప్పుకోవటం కాదు, ఒకరినొకరు గౌరవించుకోవటం, ఒకరి కోసం ఒకరు తగ్గటం, జీవితాంతం నమ్మకంగా కలిసి నడవాలంటే గట్టి సంకల్పం. కొంతమంది ప్రేమ జంట ఇలా అడుగుతుంటారు, మేము ఇష్టపడి పెళ్లి చేసుకుంటే సమాజానికి ఏంటి నష్టం, మా ఇష్టం, బ్రతికేది మేము సమాజాని కోసం మేము బ్రతకట్లేదు అని అంటారు. పబ్లిక్ మమ్మల్ని ఎందుకు ఇన్సల్ట్గా చూడాలి, ఎందుకు ఇన్సల్ట్గా చూస్తుంది అని అంటూ ఉంటారు. సమాజం ఎప్పుడు ఒక పద్ధతిని నమ్మకాన్ని గౌరవిస్తుంది, ఒక కుటుంబ వ్యవస్థను గౌరవిస్తుంది. తల్లిదండ్రులను ఎదిరించి పారిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళకు చూసినప్పుడు సమాజం ఏమనుకుందంటే కన్న వాళ్లకు పెంచిన వాళ్లకు నమ్మక ద్రోహం చేసిన వీళ్ళు రేపు సమాజానికి ఏం గౌరవిస్తారు, రేపు ఒకరికొకరు మోసం చేయరని గ్యారంటీ ఏంటని భావిస్తుంది. అంతేకాదు ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే గొడవలు పడి రోడ్డున పడితే అప్పుడేమో ఎంతలా ఎగిరారు, ఇప్పుడు ఏమైంది, మేము అన్నాం కదా, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళే నిలబడట్లేదు, ఈ లేచిపోయి వెళ్ళిన పెళ్ళిళ్ళు ఎంతవరకు నిలబడతాయని అప్పుడే అనుకున్నాము కదా అని చెప్పి పబ్లిక్, బంధువులు, ఫ్రెండ్స్ చాలా చీఫ్గా చులకంగా మాట్లాడతారు, ఇన్సల్ట్ చేస్తారు. ఎందుకంటే పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో బాధ్యత ఉంటుంది, వెనకలు ఇరు కుటుంబాల సపోర్ట్ ఉంటుంది. కానీ లవ్ మ్యారేజ్లు ఏ చిన్న సమస్య వచ్చినా అటు తల్లిదండ్రులు రారు, ఇటు సమాజము సహాయం చేయదు. పైగా మేము ముందే చెప్పాం కదా, కోరి తెచ్చుకున్నావు, ఇప్పుడు అనుభవించండి అంటూ అవహేళన చేస్తారు. అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు మన్నించుకుని ఒకరికొకళ్ళు గౌరవించుకుని కష్టమైన నష్టమైన భరించి నిండు నూరేళ్ళు చేసుకునే
కాపురాలు అరేంజ్డ్ మ్యారేజెస్లో ఉన్నాయి, అలాగే లవ్ మ్యారేజెస్లో కూడా వెరీ రేర్గా ఉన్నాయి. మ్యాక్సిమము మనము ఎంతో కొంత మనము తగ్గి మనం ఏదైనా చేయగలము, ఏదైనా సాధించగలము అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకుండా, అటు తల్లిదండ్రులు బాధ పెట్టకుండా, ఇటు సొసైటీలోని గౌరవం లేకుండా చేసుకోకుండా, మనం జాగ్రత్తగా 10 మందిని గౌరవించుకుంటూ, సమాజాన్ని గౌరవించుకుంటూ, సొసైటీలో ఉన్నామని భావించి కుటుంబాలతో కలిసిమెలిసి ఉండేలాగానే ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. కానీ మనకేంటి అని ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోతే అటు కుటుంబానికి దూరంగా వెలివేయబడతారు. బంధువుల మధ్యన, ఫ్రెండ్స్ మధ్యన ఇలువ లేకుండా పైకి ఎంత ప్రేమగా మాట్లాడినప్పటికి కూడా చాటున మాటున విమర్శలు చాలా దారుణంగా, ఎవరైతే ప్రాణం అనుకుంటామో వాళ్ళ మధ్యనే విపరీతమైన విమర్శలు ఫ్రెండ్స్, బంధువులు కానీ మాట్లాడుతూ మట్టుకు జరుగుతుంది. ఏదేమైనా ప్రేమించేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు పెద్దలు, తల్లిదండ్రులు ఇష్టపూర్వకంగా చేసుకుంటే అటు భార్యాభర్తల మధ్యన, అటు కుటుంబంలో కానీ, పబ్లిక్లో కానీ ఒక గౌరవం అనేది ఏర్పరచుకున్న వాళ్ళు అవుతారు.